వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. పల్నాడులో దారుణ హత్య, భార్యను హత్య చేసిన భర్త. నంద్యాల విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 16న ఉచిత హోమియో వైద్య శిబిరం. రైతుల సెగ తగలడంతో బూతులతో రెచ్చిపోయిన మంత్రి పార్థసారథి. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశం యావత్తు నివాళి. నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆర్థిక సహాయంతో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వికాస భృతి. గుడివాడలో దుకాణాల సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం. శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి ధనుర్మాస మహోత్సవాలు. తెలంగాణలో కొనసాగుతున్న పంచాయతీ 2వ విడత ఎన్నికల పోలింగ్. యాదాద్రి చౌటుప్పల్ మండలం ఎల్లగిరి దగ్గర ప్రమాదం. చిత్తూరు జిల్లా మదనపల్లిలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, పల్నాడులో దారుణ హత్య. మాచవరంలో వెంకటేశ్వర్లు భార్య మహాలక్ష్మిని ఉరివేసి హత్య చేసి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు 2 పిల్లలు. సార్ రమేష్ సార్ విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఉచిత హోమియో వైద్య శిబిరం విశ్వ హిందూ పరిషత్ భవనం భారతమాత దేవాలయం దగ్గర టెక్కేనందు నిర్వహించబడుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో వ్యాధుల నిర్ధారణ మరియు నివారణకు కావలసిన మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును అని కమిటీ సభ్యులు తెలిపారు. నా పేరు చంద్రశేఖర్, విశ్వ హిందూ పరిషత్ పట్టణాధ్యక్షుడిని. 16/12/2020 తేదీన విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ వైద్య శిబిరానికి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, డాక్టర్ వంగల అరుణ, డాక్టర్ నరహరి గాండ్ల, డాక్టర్ రామకృష్ణవేణి గారు తమ సేవలు అందించడానికి విచ్చేస్తున్నారు. కాబట్టి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత హోమియో వైద్య శిబిరంకు విచ్చేసి తమ యొక్క వ్యాధులను నివారించుకోగలరని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జై శ్రీరామ్. రైతుల సెగ తగలడంతో బూతులతో రెచ్చిపోయిన మంత్రి పార్థసారథి. అధికారులపై నోరు పారేసుకున్న మంత్రి పార్థసారథి. తేమ శాతం పేరుతో రైతులకు చుక్కలు చూపిస్తున్న అధికారులు. తమ ధాన్యం కొండం లేదంటూ మంత్రి పార్థసారథికి రైతులు ఫిర్యాదు. మంత్రి సమక్షంలోనే బయటపడిన ప్రభుత్వ బండారం. రైస్ మిల్స్ కి నువ్వు చెయ్యి. బ్యాంకర్ బీజీ ఇవ్వకపోతే ఎవడు బయటడు ఒక్కనే రేపు మూసిపాడదాం కదా 2 మిల్లుల్ని. అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని టైంకి బీజీ ఇస్తారు. నీకు టెండర్ ఉందని కాంట్రాక్టర్ ఉంటారు, టైంకి ఇవ్వకపోతే నీకు టెండర్ క్యాన్సిల్ అంటారు. మడ్డు వేసుకుంటూ వెళ్ళిస్తారా ఎవరు బీజీ టైంకి? మరి వీళ్ళు ఎందుకు ఎవరు? మీరు బీజీ ఇవ్వకపోతే రైతులు ఆందోళన పడిపోయి ఏదో తీసుకుంటారా బాబు, వాళ్ళంతా నీరు గారిపోయిన తర్వాత అప్పుడు బీజీ ఇస్తే చక్కగా మీరు వాళ్ళు కలిసి దోసుకోవడం తప్పు కదా. ఇది కొంచెం మన మానవత్వంతో చేయాలి. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశం యావత్తు నివాళులర్పిస్తోంది. పార్లమెంట్ ప్రాంగణంలో అమరవీరుల చిత్రపటాలకు పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆర్థిక సహాయంతో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వికాస భృతిని పంపిణీ చేశారు. ఆదివారం నంద్యాలలోని కార్యాలయంలో సీనియర్ రిపోర్టర్, కార్యక్రమ సమన్వయకర్త నూర్ బాషా ఆధ్వర్యంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈరోజు
మన నంద్యాల వాసి అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త అయినటువంటి శ్రీ గొల్లరాజు గారి ఆధ్వర్యంలో వారి సౌలభ్యంలో గతంలో కౌలు రైతులకు సహాయ సహకారం అందించడం జరిగింది. మూందా తుఫాన్ లో నష్టపోయిన కౌలు రైతులను కూడా ఆ రోజు దాదాపు 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. తర్వాత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి ప్రతి నెల టాబ్లెట్ మందులు వాడుకోవడం కోసం వాళ్ళు కొనుగోలు చేయాలంటే ప్రతి నెల ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని గమనించినటువంటి శ్రీ గొల్లరాజు గారు ప్రతి ఒక్కరికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇబ్బంది కలగకూడదంటే మంచి సంకల్పంతో దృఢ నిశ్చయంతో ప్రతి నెల 2,000 రూపాయలు అందించడం జరిగింది. ఆ విధంగా 2 విడతలు ఇప్పటికీ మేము దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందించడం జరిగింది. గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వస్త్రాలు, యంత్రాలు కాలి బూడిదయ్యాయి. అదే రాజస్థాన్ వాళ్ళ మొబైల్ షాప్ అనుకుంటా, అదే కదా పేరు పార్ట్లు. ఎలాగా అర్థవాల ఎక్కడైనా సైకిల్ తప్పకుండా మనలో పొగొస్తుంది. తెలిసి రాజస్థాన్ వాళ్ళ హోల్సేల్ షాప్. శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఈ ధనుర్మాసంలో ప్రతినిత్యం సాయంత్రం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి అల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో సుప్రసిద్ధ పండితులైన మధుర వాగ్వసంత శ్రీమాన్ డాక్టర్ దివి హైగ్రీవాచార్యులు వారిచే తిరుప్పవై ప్రవచనములు ఏర్పాటు చేయబడ్డమైనది. కావున భక్తగ్రేసులకు తెలియజేయడమేమనగా ఈ పవిత్రమైన మాసంలో స్వామివారిని సేవించి స్వామివారి అనుగ్రహం పొందగలరని కమిటీ సభ్యులు కోరుతున్నారు. పవిత్రమైన ధనుర్మాసంలో అనునిత్యం ఉదయం 5 గంటలకు శ్రీ రామాలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేకము, తదుపరి గంధాభిషేకము, తరువారి అలంకరణ, తరువాత సహస్రనామార్చన, ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలన్నీ ఈ ధనుర్మాసంలో నిత్యం జరపబడుతున్నవి. అదే విధంగా సాయంత్రం 5 గంటలకు నిత్యం సుదర్శన హోమము మరియు గణపతి హోమము, ధన్వంతరి హోమము, నరసింహస్వామి మూలమంత్ర హోమము మొదలగు కార్యక్రమాలు కూడా జరపబడుతున్నవి. అదే విధంగా సాయంత్రం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆల్వార్ ప్రాజెక్ట్ తరపున డాక్టర్ డివి హైగ్రీవాచార్యులు గారిచే సాయంత్రం 7 గంటలకు అనునిత్యం ఈ ధనుర్మాసం మొత్తము తిరుప్పావై ప్రవచనములు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. తెలంగాణలో 2వ విడత పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి క్షణం వరకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఓటర్లకు గ్రామాల్లో డబ్బు, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. మార్క్ పెట్టుకోవాలి. తెలంగాణలో 2వ విడత పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి క్షణం వరకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఓటర్లకు గ్రామాల్లో డబ్బు, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది.
చిత్తూరు జిల్లా మదనపల్లిలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అన్నమయ్య కూడలిలో విగ్రహావిష్కరణ కార్యక్రమం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. చూసారు కదా, ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.